ఈ వీడియో పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేద్దాం అనుకునే వాళ్ళకి, 10th ఇంటర్ బీటెక్ స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, రిలేటివ్స్ కి, పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి, అందరికి స్టూడెంట్స్ నేనేం చెప్తున్నా అంటే, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేం వచ్చు, నువ్వు ఏ కెరీర్ పాత్ ని చూస్ చేసుకుంటే హ్యాపీగా ఉంటావు, నీ పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకుంటావు, నీ వల్ల ఈ సొసైటీకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అన్నది నువ్వు ఫిక్స్ చేసుకుని ఆ 3 క్రైటీరియాస్ కి 100% నువ్వు మ్యాచ్ అయితే గో ఫర్ ఇట్. జస్ట్ డూ ఇట్ గైస్. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు దానివల్ల. ఓకే, మీరైతే మీ కెరీర్స్ కోసం, గోల్స్ కోసం ఫైట్ చేసే జనరేషన్ లో పుట్టారు. మీరు చాలా లక్కీ. మీ గోల్ ఏంటి, పర్పస్ ఏంటి, ప్యాషన్ ఏంటి, ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేసుకోండి బిఫోర్ బీటెక్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ లైఫ్ లో ముందుకెళ్లే కొద్దీ మీకు చాలా సలహాలు ఇచ్చే వాళ్ళు పెరిగిపోతారు, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరిగిపోతాయి, మీకు చాలా కన్ఫ్యూజన్ పెరిగిద్ది. అండ్ ఆ కన్ఫ్యూజన్ లో మీ గోల్ ఏంటో మీరు మర్చిపోతారు. ఇన్ కేస్ మర్చిపోయారు అనుకోండి, మీరు చాలా రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ అంతా మీరే పడాలి. ఓకే, మీ లైఫ్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బిఫోర్ బీటెక్ ఫిక్స్ అయిపోండి, దానికోసమే స్టాండ్ తీసుకోండి, దానికోసం ఫైట్ చేయండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వండి. మీరు హ్యాపీగా ఉండండి, మీ పేరెంట్స్ ని హ్యాపీగా చూసుకోండి. సో ఫ్యూచర్ లో వచ్చే కష్టాలన్నింటి నుంచి తప్పించుకోండి. మీరు మీ స్టాండర్డ్స్ ని పెంచుకుంటారు, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు, మిమ్మల్ని కొట్టేవాడే ఉండడం, మీకు మీరే కాంపిటీషన్ అవుతారు. సో అది గైస్. అండ్ పేరెంట్స్ వాళ్ళ ప్యాషన్ కి, గోల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళ పర్పస్ ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకునివ్వండి. అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, అండ్ మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.